వీరభోగ వసంతరాయలు ట్రైలర్ లాంచ్. ఆల్సో ఈ సినిమాలో రెండు సాంగ్స్ ఉన్నాయి, ఆ రెండు కూడా ఇంగ్లీష్ సాంగ్సే. సో గారు స్టేజ్ పైకి టీమ్ మెంబర్స్ అందరినీ బొకేతో స్టేజ్. అలాగే యాక్టర్ అనంత్ ప్రభు గారిని అండ్ ఈ సినిమాకి సంబంధించిన టీమ్ మెంబర్స్, ఇఫ్ ఇట్ ఆల్ నేను ఏమైనా మిస్ అయి ఉంటే నేమ్స్, ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్. ఎడిటర్ గారిని స్టేజ్, హ్యావ్ ఆర్ట్ డైరెక్టర్ హియర్ కోరుతున్నాం. ఆల్సో ద వెరీ వర్సటైల్, గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రియా శరణ్ స్టేజ్ పైకి రావాలి. ఓకే, అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టీం మొత్తాన్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సుకుమార్ గారిని మరోసారి సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. వీరభోగ వసంతరాయలు ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్కి నేను జాయిన్ అయినప్పుడు అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అప్పుడు అంటే క్యారెక్టర్ కూడా కరెక్ట్గా క్లియర్గా చెప్పలేదన్నమాట. ఇందరు ఏం అడిగినా సరే ఇది ఇలా వస్తుంది సార్, అది ఇది అలా వస్తుంది సార్, అది అక్కడి నుంచి ఇలా జాయిన్ అవుతుంది సార్, ఇది ఎలా సార్, అది సార్ అని చెప్పి ఇదలా చెప్తాను అనేవాడు అనమాట. సో ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటో ఇలా ఇదంతా అది ఇది అక్కడి నుంచి వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు అని చెప్పి. బట్ ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికి ఒక 150 సినిమాల పైన చేశాను. యూజువల్గా మేము ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినామంటే మాకు యాక్టర్స్కి డైరెక్టర్కి ఎంత క్లారిటీగా ఉన్నాడు, క్లారిటీగా ఉన్నట్టు ఎంతవరకు నటిస్తున్నాడు అనేది కొంత క్లారిటీ మాకు వస్తుంది అనమాట. సో ఇందరిలో నిజంగానే తనకి ఏం కావాలి, తను ఏం చేయబోతున్నాడు, తెరపైన ఏమి చూపించబోతున్నాడు అనే క్లారిటీ ఉంది అని నాకు ఫస్ట్ డే షూటింగ్ అర్థమైంది. సో ఈ సినిమాలో నాకు ఒక చక్కటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుడిని అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఇలాంటి ఒక చక్కటి స్క్రిప్ట్కి, ఒక మంచి డైరెక్టర్కి మేమున్నాము అని ఇటు సుధీర్, నారా రోహిత్, శ్రీ విష్ణు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రేయ గారు దొరకటం మా డైరెక్టర్ ఇందర్ అదృష్టంగా మళ్ళీ నేను అనుకుంటున్నాను. సో ముందు వాళ్ళని పర్సనల్గా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే పర్టికులర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అంటే ఇది ఎంతో కాంప్లికేటెడ్ స్క్రిప్ట్, అంటే హ్యాండిల్ చేయడం, స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. సో పర్టికులర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ హ్యావ్ సీన్ యూ హౌ మచ్ ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ టు. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఒక మంచి సినిమాకి మేము ఉన్నాము అని మీ చేయూతనిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అండ్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. సో వీరభోగ వసంతరాయలు, మేము ఈ సినిమా గురించి మేము ఏం చెప్పడానికి లేదండి, బికాజ్ వీ రియల్లీ డోంట్ నో వాట్, అంటే ఫైనల్ కట్ ఏంటో నాకు తెలీదు. దీంట్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డూయింగ్ ఇట్ అండ్ థ్యాంక్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ దట్ అండ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లేదండి, ఓకే. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మీ పేరు గిరియే ఉంటుందండి. అంటే గిరిధర్ అంటే నేను చెప్తాను, కానీ వాళ్ళు గిరి అనే పెడతారు, ఎందుకో తెలియదు. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ కమింగ్. నేను దీనిలో ఒక చిన్న క్యారెక్టర్ అండి, శ్రేయ గారి పక్కన ఒక అసిస్టెంట్ ఆఫీసర్ని. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ అప్పు గారు. డెఫినెట్గా నేను చేసింది చిన్న క్యారెక్టర్ అయినా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ
ఈ సినిమా ప్రమోషన్ బట్టి నాకు అర్థమవుతుంది, డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ మూవీ. మీ అందరినీ తప్పకుండా ఇంప్రెస్ చేస్తుంది. మీ అందరి విషెస్తో ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్. ఒక మంచి రోల్ నాకు ఇచ్చినందుకు ఇంద్రా అన్నకి అండ్ అప్పు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ష్యూర్లీ ఐ విల్ ఆల్ లవ్ దిస్ ఫిల్మ్. చాలా కొత్తగా ఉంటుంది, యూ విల్ లవ్ ఇట్. థ్రిల్లర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్గా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, చాలా ఐ కాల్ హిమ్ యాజ్ ఎ బ్రదర్, రాబిన్ మ్యూజిక్ చేశారు అండ్ హీ గేవ్ ఎ ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్. సో ఐ విష్ ఎవ్రీ వన్ విల్ లవ్ ద ఫిల్మ్ అండ్ blesses. Thank you so much. Thanks for coming. Sukumar sir, thank you so much for coming, and you made our day special. And all the actors have done a brilliant, and hope you all like our film. Thank you so much. ఈ థియేటర్ ట్రైలర్కి విచ్చేసిన పాత్రికేయులకి, ముఖ్యంగా సుకుమార్ గారికి, మా హీరోలు రోహిత్ గారికి, విష్ణు గారికి, మా హీరోయిన్ శ్రేయ గారికి, మా టెక్నీషియన్స్కి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సినిమా ఈ నెల 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా అనుకున్న దానికంటే బెటర్గా చాలా మంచిగా సినిమా చేసాం. ఈ సినిమాను కూడా సుకుమార్ సార్ చూపించడం కూడా జరిగింది. ఆయన ఇంప్రెస్ అయిన తర్వాతే మాకు ఈ కార్యక్రమానికి వచ్చారు. దీంతో పాటు మా టెక్నీషియన్స్ కూడా, మా ఫైట్ మాస్టర్ రామ్ శంకర్ కానీ, డిఓపి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, అలాగే మా ఎడిటర్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరూ చాలా బాగా వర్క్ చేశారు. ముఖ్యంగా చెప్పేటట్టు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనితీరు అయితే అద్భుతం. ఈ సినిమాకి నిజంగా వాళ్ళ సినిమా లాగానే భుజాల మీద పెట్టుకొని మోసారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కాచి చెప్తూ నా అనుకుండి నాకు సపోర్ట్ ఇచ్చిన ఎంబీ రెడ్డి గారికి, ఎంఎస్ఎన్ సూర్య గారికి, సాగర్ గారికి హృదయపూర్వకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా వీరభోగ వసంతరాయలు ఈ నెల 26 రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడి చేసామండి. నిజంగా డైరెక్టర్ గారి గురించి అయితే చెప్పాలి. ఇందాక మా అన్న అన్నట్టు ఎవరినో పరిగెత్తిస్తాం, ఎక్కడికో పరిగెత్తిస్తాం, ఇక్కడ చంపేయాలనుకున్నప్పుడు అతను చంపడం వేరే వాళ్ళు చచ్చిపోతారు అక్కడ. ఇలాంటి లింకులు చాలా ఉన్నాయండి ఈ సినిమాలో. ఈ సినిమా 26 రిలీజ్ అవుతుంది. అందరూ ఎంకరేజ్ చేయండి, ఆశీర్వదించండి. సుకుమార్ గారికి థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. Hello, Andy. I'm Srikanth. Thanks a lot for giving me this movie, Indra. First thing, Garduvega Tarvata, I was just thinking what would be my next film and a script rabotundi ani. Indra called me up and I was asking him, enti sir ee movie genre enti ani adite, repra telustadi kada annadu chepparu. I went, I took the script and it was so awesome. Ante 1-2 days we were just speaking about the script. Then we started approaching the artwork. So I think we've put an effort in this, and it's an honor, sir, to have you on stage, Sukumar Garu. Thanks a lot, and thanks everybody. Everybody, first of all, I need to thank you. Thanks Apparao garu and Indra for giving me this opportunity. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ చేశారు. అట్ ద సేమ్ టైం మా సీజీ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే సీజీ వర్క్ చాలా ఉంది మూవీలో. దే ప్లేడ్ అ బిగ్ రోల్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకా చెప్పాలంటే మెయిన్ థింగ్ మూవీలో యాక్టర్స్ అండి, రోహిత్ కానీ, విష్ణు అండ్ సుధీర్ కానీ, వాళ్ళు డిఫరెంట్ టేక్స్ ఇచ్చి మాకు చాలా ఆప్షన్స్ ఇచ్చారు. బికాజ్ లైక్ యాజ్ అన్ ఎడిటర్ ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు గ్రేట్ ఫన్ విన్ యూ గెట్ లాట్స్ ఆఫ్ ఫుటేజ్ టు వర్క్ విత్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న 3 different స్టోరీస్, 4 different స్టోరీస్ ఉంటాయి దీంట్లో. మాకు కట్ చేసుకోవడానికి ఆప్షన్, ఎంత ప్లే చేసుకోవడానికి, ఈవెన్ మీ గాట్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్ టు వర్క్ విత్. సో దట్ గోయింగ్ టు బి గ్రేట్ ఆప్షన్. అండ్ లాస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ చెప్పాలంటే డైరెక్టర్ గురించి. అతను ఫస్ట్ మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పటి నుంచి ఎంత క్లారిటీగా ఉన్నాడో, ఎండింగ్ వరకు కూడా నెవర్ మిస్డ్ ఎనీ సింగిల్ లైన్ లైక్ వాట్ యూ వాంట్ టు మేక్ ఫర్ ద ఫిల్మ్. అతను ఎప్పుడు వచ్చినా మార్నింగ్ 7 to night 12, 1 వరకు కూర్చొని అతను చూసుకుంటుంటారు. మళ్ళీ చేసుకొని, ఇంతకుముందు చేసిన నెక్స్ట్ డే మళ్ళీ కరెక్ట్ చేసుకొని, ఇప్పటికీ అసలు ఎన్ని కట్ చేసినా మాకు గుర్తులేదు సినిమాలు దాంట్లో. ఇట్స్ ఐ థింక్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎంటైర్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ఇంద్రసేన రెడ్డి. హీస్ గోనా రాక్ ఇట్. It's completely it is personal film and it's going to be a new genre film in Hyderabad. It's completely a screenplay based film here. So అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా టీం అందరికీ, సుకుమార్ గారికి
అందరికీ కూడా నమస్కారం. మైక్ ఇది ఒక్కటే భయం అండి నాకు, కొంచెం ఎందుకో తెలీదు. చిన్నప్పుడు స్కూల్లో కూడా అంతే, క్వశ్చన్లు వరుసగా అడుగుతూ ఉంటారు కదా, ఎప్పుడు వస్తుంది ఎలా చెప్పలేను అది. సో భయంగా ఉండేది. అదేదో ఫస్ట్ అడిగేస్తే గొడవ వదిలిపోతుంది అనుకునేవాడిని. అలా ఇప్పుడు కూడా ఇచ్చేశారు మైకు. ఎనీవే, ట్రైలర్ అందరూ చూశారు, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని నేను చెప్పక్కర్లేదు, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంద్ర పర్టికులర్గా ఈ సినిమాకి ఇంద్ర నిజంగా అంటే చాలా కష్టపడ్డాడు. కష్టపడటం అంటే నేను దగ్గర నుంచి ఎక్కువ చూశాను ఇంద్రని. చాలా కష్టపడ్డాడు, ఒక్కడే చాలా చేశాడు ఈ సినిమా కోసం. తప్పకుండా ఈ సినిమా మనవాడికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంద్రసేనారెడ్డి, ఈయన పేరు ఇంద్రసేనారెడ్డి. ఇంద్ర చిరంజీవి గారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హిట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గొప్ప టెక్నీషియన్ అని నేను అనుకుంటున్నాను. గొప్ప టెక్నీషియన్ తెలుగుకి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు. కొత్తగా వచ్చిన నేను కొత్తగా చేసిన డైరెక్టర్స్లో మరో కొత్త డైరెక్టర్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. మనకున్న అతి తక్కువ మంది డిఫరెన్స్ సినిమా తీసి డైరెక్టర్లో, పెద్ద డైరెక్టర్లో సుకుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ సినిమా అయిన తర్వాత ఫస్ట్ ఆయనే చూశారు. నాకు తెలిసి ఆయనకి అన్ని సినిమాలు అంత ఈజీగా నచ్చవు, చాలా అరుదుగా నచ్చుతూ ఉంటాయి. అరుదుగా నచ్చిన సినిమాల్లో మా వీరబాబు వసంతరాయలు కూడా ఉండటం చాలా సంతోషం. ఈ సినిమాలో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. యాక్చువల్లీ ఈ టీంతో వర్క్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. సుకుమార్ సార్ చాలా థ్యాంక్స్ సార్. ఆ రోజు సినిమా చూసిన వెంటనే కలిసే అవకాశం నాకు ఒక్కడికి వచ్చింది, అనుకోకుండా వచ్చింది. అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాను. డోర్ తీసేసరికి ఆయన ఉన్నారు, సుకుమార్ సార్. వెరీ హ్యాపీ. అందరూ కూడా చేసిన యాక్టర్స్ అందరూ కూడా దీంట్లో, రోహిత్ గారు, సుధీర్ బాబు గారు, శ్రేయ గారు, అందరితో కూడా చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా 26th రిలీజ్ అవుతుందండి. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హాయ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ హ్యావింగ్ యూ. అంటే నాకు తెలుగులో ఇద్దరంటే బాగా ఇష్టం అండి. సో ఒకరు సుకుమార్ గారు, ఇంకొకరు రాజమౌళి గారు. అంటే లైక్ ఐ విల్ ట్రీట్ దెమ్, వన్ ఈజ్ జేమ్స్ కెమెరూన్, రాజమౌళి గారు ఈజ్ జేమ్స్ కెమెరూన్ ఫర్ గ్రాండియర్ అండ్ ఆల్, అండ్ సుకుమార్ గారు ఈజ్ ఫర్ మీ ఈజ్ స్పీల్బర్గ్. ఫకింగ్ యువర్ గుడ్. నో రియల్లీ, అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ రంగస్థలం ఫ్రమ్ till then I never thought I'll treat him as a Spielberg. But like నేను చాలా చూసాను, ఈటీలు గీటీలు ఏం చూసాను. బట్ లైక్ ఫస్ట్ టైం కలర్ పర్పుల్ చూసినప్పుడు వాట్ దిస్ గై కెన్ మేక్ దిస్ మూవీ, సేమ్ షాట్ నాకు రంగస్థలం చూసి వచ్చింది. అంటే ఇలా కూడా చేస్తా. అప్పుడు దాకా నేను బ్రెయినీ ఆల్ దీస్ థింగ్స్ నేను అనుకున్నాను, ఇంత బ్రెయినీ ఉండిద్దాం మొత్తం. అంటే నాది అదే స్టఫ్, కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంటా. కానీ రంగస్థలం చూస్తే అంటే you don't even believe. I'm telling you, it's color purple. I don't know how many people know about color purple and all. Spielberg's one of the cult movie. So but like first time అంటే like ఎలా అంటే దీని అంటే ఇంత కమర్షియల్లో కూడా, బట్ లైక్ దోస్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని, దోస్ కట్ బ్యాక్స్ అండ్ ఫోర్త్, దట్స్ లైక్ అంటే I don't know how many people see that. That's brilliance. That brilliance is here standing in front of us. Sir, but one thing, sir, I'll definitely give competition for you. But I'll try to. So thanks, and I have to thank Sir Rohit Garu and Vishnu Garu. Ma'am, it's a privilege. So yeah, I have to thank my cast and crew. I don't know, you have seen the trailer, you have seen my whatever the content came out, whatever the teasers and all. So I hope you liked it. But I can say it's like, it's not regular movie. I don't say it's different or whatever it is. You'll see and judge it. But yes, it's coming on 26th. So hope you like it. Sir, once again, thanks, sir. It's a pleasure. It's an honor. అందరికీ నమస్కారం అండి.
అండ్ సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేసినందుకు. నాకు సినిమా గురించి ఏం మాట్లాడాలో లేదండి, బేసిక్గా లెట్ ద సినిమా టాక్. సో అందరూ సినిమా గురించి మాట్లాడారు, ఇందిరా గురించి మాట్లాడారు, అండ్ ఎవ్రీ టెక్నీషియన్ గురించి మాట్లాడారు. సో సినిమా మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ అందరికీ రావాల్సిన పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thanks a lot, sir, for coming here. It's a pleasure. It's an honor. Indra, I'll call him Indra. Indra has made an amazing film. The first time I heard the script, I loved it. But then I started working in the film. I fell in love with it. I would like to thank everyone, every actor, everyone who's part of the film, but especially the AD department. Indra picked up the youngest AD department ever. And well, it was very difficult because we had these complex scenes, and all these guys, they never gave up. They were really hardworking. So thank you for the entire team, and I'm so happy I'm part of this film. Thank you. సార్, ఒక చిన్న క్వశ్చన్. ట్రైలర్ చూసారు కదా, మీరు ఏం గెస్ట్ చేస్తున్నారు? సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా చూసేసారా? అయితే మీ నుంచి చాలా వినొచ్చు సార్. ప్లీజ్ క్యారీ ఆన్. సాధారణంగా అవుతుందంటే కొన్ని ఫంక్షన్స్కి ఎవరో పిలిస్తే వెళ్తాం, లేదంటే కొంచెం మొహాటంతో మీరు వస్తే బాగుంటుందని వెళ్తాం. సో కొన్నిసార్లు తప్పనిసరి పరిస్తే ఓకే వాళ్ళకైనా హెల్ప్ అవుతుందని వెళ్తాం. అంటే కొన్ని మొహాటాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు స్టేజ్ మీద కొన్ని అబద్ధాలు కూడా చెప్పాల్సి రావచ్చు అనమాట. కానీ ఈ సినిమాకి మాత్రం నన్ను సినిమాలో లాక్కొచ్చింది. ఈ సినిమా కథే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రపంచం కుగ్రామం అంటారు కదా, అలా అయిపోయింది. ఎక్కడో హాలీవుడ్లో ఉన్న ఐడియాకి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చిన్న ఏదో ఇప్పుడు మొత్తం ప్రపంచంలో చూసుకుంటే హైదరాబాద్ ఒకటి అయి ఉండొచ్చు అనమాట. ఇంత చిన్న విషయంలో కూడా ఎక్కడైనా ఒక మంచి ఐడియా క్రియేట్ అవుతుంది. సో ఎక్కడ అక్కడ హాలీవుడ్లో అని చెప్పక్కర్లేదు అనమాట. టాలీవుడ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఐడియాస్ క్రియేట్ అవుతూ ఉన్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. సో అంత పవర్ ఐడియా అనమాట ఇది. ఈ వరల్డ్లో ఈ ప్రపంచంలో అంటే కొత్త ఐడియాస్ సినిమాకి వస్తున్నాయి అనుకుంటే కనుక అలాంటి ఐడియాస్లో ఈ సినిమా ఒకటి. ఇందిరా నాకు ఫస్ట్ నా ఫ్రెండ్ సుధీర్ నాకు పరిచయం చేశాడు. ఇందిరా అని నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి వచ్చాడు యాక్చువల్గా. కానీ చాలామంది వస్తుంటారు, సో గెస్ట్ చేయలేము. అందరికీ ఏదో కష్టపడి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి నో చెప్తుంటాం. అలాగే తనకు కూడా నేను నో చెప్పాను ఇందిరాకి. సో తర్వాత ఈ సినిమా సంబంధించి ఏదో ఐడియా చెప్పినప్పుడు అవునా ఒకసారి చూస్తాను నేను అయితే అని వెళ్ళి చూశాను. చూసి ఇట్స్ సూపర్, బట్ రియల్లీ ఇట్స్ అమేజింగ్ సీరియస్గా. ఎందుకంటే ఇది సూపర్ ఐడియా. నువ్వు ఉన్నావు కదా నీ కాంపిటీషన్ అని, ఈ సినిమా చూసిన తర్వాత నేను కాంపిటీషన్ కానీ కాదు ఐడియా పరంగా. అంత బ్రెయిన్గా ఉంది. యూత్ అందరూ ఇంత బాగా చేస్తున్నారు, చాలా బాగా చేశాడు. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నాకు శ్రీవిష్ణు కనిపించారు. నా ఎమోషన్ అంతా శ్రీవిష్ణుతో షేర్ చేశాను. మీరందరూ ఉంటే బాగుండేది, రోహిత్ అందరూ ఉంటే బాగుండేది, తనతో షేర్ చేశాను. అంటే ఇలాంటి సినిమాను అంగీకరించడం, ముఖ్యంగా శ్రీకృష్ణ అవ్వచ్చు, మేము నారా రోహిత్ గారు అవ్వచ్చు, ఇలాంటి సినిమాని నాకు రోహిత్ గురించి ఒక సెపరేట్గా చెప్పాలంటుంది. ఎలా అంటే అప్పుడప్పుడు తన సినిమాలు చూస్తుంటే రౌడీ ఫీల్ అవ్వచ్చు, అప్పట్లో ఒక రెండు అవ్వచ్చు, ఇలా వరుసగా సినిమాలన్నీ చూస్తుంటే అన్ని కొత్త ఐడియాస్. మేబీ కొన్ని బాక్స్ ఆఫీస్ అయితే ఫెయిల్ కావచ్చు, కొన్ని హిట్ కావచ్చు, కానీ ఎక్కడో చోట ఐడియా రన్ అవుతుంది. అరే మంచి పాయింట్స్ అంటారు, బాగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు, చాలా బాగున్నాయి కథలన్నీ కూడా. అంటే కొన్నిసార్లు ప్రమోషన్ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ కథలన్నీ కూడా ఒక డిఫరెంట్ వేలోనే వెళ్తుంటాయి రోహిత్ గారి కథలన్నీ. సో ఆ విధంగా వీరభోగ వసంతరాయలు పోస్టర్ పైన తన ఫేస్ చూసినప్పుడు అంటే ఇదేదో మంచి కథ ఉంటుందని మాత్రం గెస్ చేశాను. ఫస్ట్ గెస్ చేయడం కారణం కూడా తనే. సో అదే ఇందాక కన్వర్జేషన్లో అడిగాను, మా ఇద్దరం మాట్లాడుకున్నాం. కాసేపు మాట్లాడుకుంటే నేనేమనుకున్నానంటే రోహిత్ డైరెక్ట్గా వచ్చేసి ఇండస్ట్రీలోకి
తనకున్న బ్యాక్గ్రౌండ్తో ఏదో వచ్చేసి డైరెక్ట్గా హీరో అయిపోయారు అనుకున్నాను నేను యాక్చువల్గా. ఇందా మాట్లాడుతుంటే తను అన్ని రకరకాల విషయాలు ఏదో నాలెడ్జ్ అమ్ము ఇంత నాలెడ్జ్ ఉందేంటి తనకి ఒకసారి అడిగాను, ఏదైనా చేశారు ఎక్కడైనా అంటే యాక్చువల్లీ టూ లేట్. ఇప్పుడు ఈ విషయం డిస్కస్ చెప్పిన ఉపయోగం ఉండదు, కానీ ఈ వెంట న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని తర్వాత ఇక్కడ ఒక టీచర్ దగ్గర యాక్టింగ్ నేర్చుకుని సో చాలా జరిగాయి. జోష్ తర్వాత తన యాక్టింగ్ చాలా బాగా ఇష్టం, నాకు చాలా బాగా చేశారు. సో రోహిత్, మీరు ఇలాంటి మంచి మంచి కథలు చేస్తూ ఉండాలి, ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్లందరినీ ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ద బెస్ట్ రోహిత్. మీకు శ్రీవిష్ణు, ఈ సినిమా మీకు మంచి సక్సెస్ తీసుకురావాలి, ఎందుకంటే డెఫినెట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని ఎన్నుకుని మీరు ఒక కొత్త డైరెక్టర్ని ప్రోత్సహించడం కానీ ఇదంతా కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. అండ్ ఎంటైర్ టీమ్. ఇంద్ర నా యుగో హత్య చేశాడు యాక్చువల్గానే. సార్ వెన్న ఒక్కడనే సినిమాని బిగినింగ్ గెస్ట్ చేసాను సార్, అంతా అయిపోయింది, అలా అనుకుంటే బాగుంటుంది అన్నాడు. సో కాసేపు హట్టారు మాట, హట్టారా చూసి అవునా సరేలే ఈసారి నెక్స్ట్ ఏదైనా ట్రై చేస్తాను తీయడానికి మంచిగా అని చెప్పాను యాక్చువల్గా ఇంద్ర. సో డెఫినెట్గా నీకు చాలా ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే ఈ ఐడియా అనేది నీ సినిమా చూసిన తర్వాత మళ్ళీ గెస్ట్ చేసి కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాను, అన్ని ఎలిమెంట్స్ అని కనెక్ట్ చేసుకోవడానికి. సో అంటే నేను మళ్ళీ డెఫినెట్గా ఈ సినిమా October 26th రిలీజ్, మార్నింగ్ షో వెళ్తాను, మళ్ళీ చూస్తాను. అంటే ఈ సినిమా ఎలా కూడా చెప్పేస్తాను మీకు డెఫినెట్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం మ్యాటర్ చెప్పాల్సి వస్తుంది, మీరు నమ్మండి, అది హోల్డ్ చేసి కాసేపు చూడండి, మీకు సెకండ్ హాఫ్ అద్భుతంగా ఫీల్ అవుతారు, క్లైమాక్స్లో స్టన్ అవుతారు, ఇలాంటి సినిమా ఇంతవరకు వరల్డ్ వాడని ఫీల్ అవుతారు డెఫినెట్గా అవుతారు. ఇంకా అందరికీ టీం అందరికీ ఇలాంటి మంచి ప్రయత్నం చేస్తున్న ప్రొడ్యూసర్ అప్పారావు గారికి, నెక్స్ట్ ఎడిటర్ శశాంక్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, ఇంకెవరు నా పేరు తెలియకపోవచ్చు, అండ్ మై బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రీ గారు. సారీ, ఎందుకంటే ఇలాంటి సినిమాలో మీరు పార్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం. అంటే ఎప్పుడు చూస్తున్నా కదా మీరు పెద్ద ఫ్యాన్ నేను నిజంగా. సో ఇంకందరికీ పేరు పేరున ప్రభు గారు, రవిప్రకాష్, గిరి, అందరికీ రవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం అండి నిజంగా, ఎక్కడ హోల్డ్ చేస్తూనే ఉంది, ఎప్పుడప్పుడు రన్ అవుతూనే ఉంది, హాన్ చేస్తూనే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. సినిమా హోల్డ్ అవ్వడానికి అదొక ముఖ్య కారణం రబీన్. థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున. ఎవరైనా పేరు తెలియకపోవచ్చు, మర్చిపోవచ్చు. రామకృష్ణ గారు ఆ డైరెక్టర్ ఎవరు, రామశంకర్, ఫైట్ మాస్టర్ రామశంకర్ గారికి అందరికండి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీడియా అంతా సపోర్ట్ చేయాలండి చిన్న సినిమాకి. దీన్ని మీరందరూ ప్రేక్షకుల ముందు తీసుకెళ్తారు, అందరి దగ్గర తీసుకెళ్తారు. ఈ సినిమా మీ వల్ల అందరి నోట్లో నానాలి. ఈ సినిమా ప్రేక్షకులు ఫస్ట్ రోజు థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.